మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయటంపై కర్నూలులో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. రాష్ట్రంలో రోజురోజుకి అత్యాచారాలు దాడులు జరుగుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మహిళలకు అండగా ఉంటానంటూ ప్రగల్భాలు పలికిన పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు చేసుకుంటున్నారే తప్ప మహిళల సమస్యలపై దృష్టి పెట్టలేదంటూ దుయ్యబట్టారు. మన రాష్ట్రంలో జరిగినటువంటి అమ్మాయిలు ఎంతో మంది మహిళలు చిన్న పిల్లల కాంచి మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఈ పార్టీకి చర్య లేకుండా నిశ్చలనంగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థమైతే కావడం లేదు. ఒక్కసారి మహిళపై జరుగుతున్న దాడులనే కఠినంగా శిక్షించి వాళ్ళకి తగిన విధంగా చర్యలు తీసుకుంటే ఈ విధంగా జరగదు. అది పవన్ కళ్యాణ్ వస్తే ఆడపడుచులకు నేను అండగా ఉంటానన్నాడు. మరి ఈ రోజు అండగా కాదు, ఆయన ఏం చేస్తున్నారంటే సినిమా షూటింగ్ అయిపోయిందా, రాజకీయాలకు వచ్చినామా, పంచాయతీరాజ్ సెక్రటరీ తీసుకున్నామా, రోడ్లు వేసినామా, అది కాదు. నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం అవుతుందని కూటమి ప్రభుత్వం మేము మహిళా సమైక్య తరపున డిమాండ్ చేస్తున్నాం.